కొత్త వెదర్ శాటిలైట్ను ఇస్రో రేపు ప్రయోగించనున్నది. నాటి బాయ్గా పిలిచే GSLV రాకెట్ ద్వారా దాన్ని నింగిలోకి పంపనున్నారు. GSLV-F-14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS మిషన్ను ప్రయోగించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 రాకెట్ నింగిలోకి ఎగరనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు. GSLVలో ఇది 16వ మిషన్. ఇన్సాట్ 3D శాటిలైట్ను జియోసింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. వాతావరణం గురించి ఆ ఉపగ్రహం సమాచారం ఇస్తుంది. GSLV 3 దశల్లో ఇన్అవుట్ అవుతుంది. లిఫ్ట్ ఆన్ సమయంలో ఆ రాకెట్ బరువు 420 టన్నులు. తొలి దశలో ఘన ఇంధనం 138 టన్నులు, రెండవ దశలో 40 టన్నుల ఇంధనం, మూడవ స్టేజ్లో 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ జ్వలనమవుతుంది. ఇన్సాట్ 3DS 3వ జనరేషన్ వాతావరణ ఉపగ్రహం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్కు పూర్తిగా ఫండింగ్ చేస్తోంది. భూమి, సముద్రాల్లోని ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. భారతీయ కంపెనీలు ఈ శాటిలైట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి.